హైదరాబాద్ జిల్లాలో ఫేక్ సర్టిఫికేట్స్ స్కామ్ కలకలం రేపుతోంది. జిల్లాలో 9 మంది ఫేక్ సర్టిఫికేట్స్ తో ఉద్యోగాలు సంపాదించినట్లు తెలుస్తోంది. స్థానిక జిల్లా అంటూ పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి నివాస పత్రాలు జారీ అయ్యాయి. ఇచ్చోడ మండలం ఇస్లాం నగర్లో నివాసం ఉంటుండగా ఇతర రాష్ట్రాల వ్యక్తులు ఫేక్ సర్టిఫికేట్స్ సృష్టించి ఉద్యోగాలు పొందారు. అయితే సర్టిఫికేట్లు పొందిన వారిలో స్థానికులు లేరని గ్రామస్తులు నిర్ధారించారు. దీంతో అనుమానం వచ్చి వెరిఫికేషన్కు ఉన్నతాధికారులు ఆదేశించడంతో వీరంతా ఫేక్ అని తేలింది. ఆర్మీ ఉద్యోగాలకు ఫేక్ సర్టిఫికేట్లు అనే స్కామ్ వెనుక ఎవరున్నారు అనేది అంతు ఇప్పటి వరకు చిక్కడం లేదు. ఈ ప్రాంతం కాని వారికి ఇక్కడ సర్టిఫికేట్లు ఎలా వచ్చాయనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఆధార్లో అడ్రస్ మార్చి మీ సేవలో దరఖాస్తు చేసినట్లు ప్రాథమికంగా సమాచారం అంతోంది. ఇచ్చోడలోని మీ సేవ నుంచి ఈ సర్టిఫికేట్లకు దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే తన సంతకం ఫోర్జరీ చేశారని గతంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అంటున్నారు. నేను గతంలో తహసీల్ ఆఫీస్ ఇచ్చోడలో 2023 ఆగస్టు 24 వరకు నేను తహసీల్ ఆఫీస్లో డిప్యూటీ తహసీల్దార్గా వర్క్ చేసినాను. చేసిన తర్వాత నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి సివిల్ సప్లైలో వెళ్ళిపోయాను. నేను వెళ్ళిన తర్వాత సెప్టెంబర్, అక్టోబర్లలో నా సంతకాలు, డిజిటల్ సంతకాలు ఫోర్జరీ చేసి మీ సేవలో కానీ ఎక్కడైతే ఇచ్చోడలో కంప్యూటర్ సెంటర్స్ ఉన్నాయో వాళ్ళు నిర్వహిస్తున్నారు, వారు ఇట్టి సర్టిఫికేట్ను ఎడిట్ చేసి 9 మంది, ఇంకా ఎందరు ఉన్నారో తెలియదు, 9 మంది అయితే ప్రస్తుతము 9 మంది నాకు ఐడెంటిఫై అయ్యారు నా సంతకాలతోటి. అది ఫేక్ సంతకాలు. ఎడిట్ డిజిటల్ సైన్ తీసుకొని ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు ఆర్మీ జాబ్ పొందినారు. ఇటు విషయం ఈరోజు ఉదయం 10 గంటలకు ఎస్బీ మన నాగేశ్వరం తెలియపరిచాక అతనికి 3 సర్టిఫికేట్లు పేర్లు ఐడెంటిఫై అయినాయి. ఆ తర్వాత నేను తహసీల్దార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ 6 సర్టిఫికేట్లు పొందినట్టు నిర్ధారణ అయింది. ఆ నిర్ధారణలో నాకు ఆ సర్టిఫికేట్ మొత్తము ప్రింట్అవుట్ తీసుకొని నేను వారిపైన ఈ 9 మంది పేరు మీద ఫేక్ సర్టిఫికేట్ పొందిన వారి పేరు మీద మళ్ళీ దీని వెనకాల ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మధ్యవర్తులు నిర్వహిస్తున్నారో వారిపైన, వాళ్ళు ఎవరైతే ఈ ఫేక్ సర్టిఫికేట్ పొందినారో వారిపైన కేసు పెట్టడానికి నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను. కేసు పెడుతున్నాను. పెట్టి వీరి మీద విచారణ చేసి వీరికి కఠినమైన శిక్ష చేయగలరని కమన్